వరంగల్ పశ్చిమ బీజేపీ అభ్యర్థిగా రావు పద్మ నామినేషన్ దాఖలు చేశారు. మాజీ ఎమ్మెల్యే మార్తినేని ధర్మారావు, కొలను సంతోష్ రెడ్డి, అమరేందర్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజలు బీజేపీ వైపు ఉన్నారని, ఒక్క ఎమ్మెల్యే లేకున్నా కూడా కేంద్ర ప్రభుత్వం వరంగల్ అభివృద్ధికి నిధులిచ్చిందన్నారు. తనకు ఒక్క అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చేసి చూపిస్తానని రావు పద్మ తెలిపారు. వేయడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ వెస్ట్ కాన్స్టిట్యున్సీలో ప్రజలు అందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు. లిక్కర్ మాఫియా ఇట్లాంటి అన్ని ఇట్లా పెచ్చరిల్లిపోయిందో ప్రజలు గమనిస్తూ ఉన్నారు, మాట్లాడుతూ ఉన్నారు. అదేవిధంగా అభివృద్ధిలో కూడా పూర్తి శూన్యంగా ఇలా వర్షాలు వస్తే వరదలు వస్తూ నీళ్లు ఇళ్లకి ఎట్లా వస్తున్నాయో ప్రజలు ఇబ్బంది పడుతున్నా కూడా పట్టించుకున్న పాపాన పోలేదు. కాబట్టి ప్రజలందరూ కూడా మార్పును కోరుకుంటూ అభివృద్ధి కావాలని కోరుకోవడం జరిగింది. ఈ అభివృద్ధి అనేది ఇలా నరేంద్ర మోడీ గారు ఈ ప్రాంతంలో ఎమ్మెల్యే గెలవకపోయినా, ఎంపీ గెలవకపోయినా ఈ ప్రాంత అభివృద్ధి కొరకు చాలా పథకాలు ఇచ్చి ఇలా స్మార్ట్ సిటీ, హెరిటేజ్ సిటీ, అమృత్ సిటీ ఇట్లా పథకాలన్నీ ఇచ్చి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 1900 crores నేషనల్ హైవే, భద్రకాళి బండ్ ఇట్లా చెప్పుకుంటూ పోతే ఇలా ఏ ఒక్క అభివృద్ధి జరిగిందంటే అది ఇలా కేవలం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే. మేము గెలుపొందితే తప్పకుండా ఈ అభివృద్ధి ఇంకా దానికి రెండంతలుగా ఇలా మేము ఇచ్చిన వాటికి కూడా మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా అభివృద్ధి కాకుండా ఆటంకపరిచింది ఇక్కడ ఎమ్మెల్యే. కాబట్టి ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. తప్పకుండా అభివృద్ధి చేస్తాం. మేము నామినేషన్ వేయడం